హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎఫ్. ఈరోజు వీడియోలో స్పైసీగా, ఈజీగా, టేస్టీగా అయిపోయే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ మనీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1 కిలో చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ గ్రీన్ చిల్లీస్, మీడియం స్పైసీ కాబట్టి మేము 200 గ్రామ్స్ తీసుకుంటున్నాము. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ కారం ఉండే మిరపకాయలు అయితే 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఇన్ని పచ్చిమిర్చి అని భయపడకండి, మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. 7 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇవి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 100 ml ఆయిల్, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, కొద్దిగా కొత్తిమీర. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 to 5 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా స్లిట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి కంప్లీట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే ఆనియన్స్లో స్వీట్నెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం స్లిట్ చేసుకున్న మిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకునేసి 50% ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా చికెన్ని బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం దానికి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం. మిక్సర్లో పచ్చిమిర్చి ఇంకా మనం నానబెట్టుకున్న ధనియాలు వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ 50% కుక్ అయిపోయి ఆయిల్ కూడా పైకి తెల్లుతుంది. సో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ధనియాల పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకునేద్దాం. మనం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పీసెస్కి ఆ పేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇన్కేస్ సరిపోకపోతే తగినంత యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ కుక్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్, కానీ లెమన్ జ్యూస్ వేసుకుంటే కారం తగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా పెరుగుతుంది. అంతే అండి, మన స్పైసీ అండ్ యమ్మీ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఏదైనా బిర్యానీస్లో కానీ, లేకుంటే చపాతీస్లో కానీ, లేదా ఏదైనా ఫ్రైడ్ రైస్లో కానీ, లేకుంటే ప్లెయిన్ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఎంతో ఈజీగా అయిపోయింది కదా కర్రీ. ఇది మా ఆంటీ గారి స్పెషల్ రెసిపీ అన్నమాట. మాకు కూడా ఫేవరెట్ రెసిపీయే. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు టాటా, బాయ్ బాయ్.